కేసీఆర్ గారికి మళ్ళొకసారి నోటీసులు ఇచ్చిర్రు. రెండోసారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూల సిట్ విచారణ కోసమని రెండోసారి నోటీసులు ఇచ్చిర్రు. ఎక్కడిచ్చిర్రు, బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, అన్నింటి గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. నిన్న నందినగర్ ఇంట్లో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిర్రు కాదు, గోడ కంటించిపోయారు. నా వెనక కనిపిస్తున్న వీడియో కనిపిస్తుంది కదా మీకు, అదే కేసీఆర్ గారి ఇంటి గోడకి అంటించిన నోటీసులు ఇవి. అయితే ఇది 30 తారీఖు రోజు అంటించిన నోటీసులు. ఫస్ట్ 29కి ఒక నోటీసులు ఇచ్చి 30 తారీఖు రోజు రమ్మన్నారు మధ్యాహ్నం 3 గంటలకు. ఎక్కడ నందినగర్ ఇంటి దగ్గర ఇచ్చి 30 తారీఖు రోజు రమ్మంటే ఆయన లేరు అసలు. నందినగర్ ఇంట్లో ఎర్రవెల్లిలో ఉంటున్నారు. అయితే నేను ఎర్రవెల్లిలో ఉంటున్నా, ప్లస్ రేపు రావడానికి వీలు కాదు, ఎందుకంటే ఆ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, పార్టీ గుర్తు మీద అవి జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించిన బీఫామ్లో ఇది కావచ్చు, లేకపోతే పార్టీ నాయకులతో మాట్లాడు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకొక రోజు ఏదన్నా ఒక రోజు డేట్ ఇస్తే ఆ రోజు ఖచ్చితంగా వస్తా, విచారణకి సహకరిస్తాం మేము, కానీ ఇంకొక డేట్ ఏదన్నా ఇయ్యిరి అని అన్నారు. అయితే ఇంకోటి కూడా చెప్పిండ్రు, ఇక మీదట మీరు ఏదన్నా నోటీసులు ఇవ్వాలనుకున్నా, ఒకవేళ నన్ను విచారించాలనుకున్నా కూడా మీరు ఎర్రవెల్లి దగ్గరికే రారి, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటున్నా, ఇది నా ఇంటి అడ్రస్సు, ఇక్కడికే ఉత్తర ప్రత్యుత్తరాలు ఏదున్నా కూడా ఇక్కడికే చెయ్యిర్రి అని ఆ రోజు సిట్ అధికారులకి రాసినటువంటి లెటర్లో చాలా క్లారిటీగా చెప్పిండు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నిన్న పోలీసులు నందినగర్ ఇంటికి పోయి మళ్ళీ ఈ నోటీసులు అతికిచ్చి ఏం చెప్తారు ఇంట్లో, నిన్న రాత్రి ఇచ్చి రేపు 1 తారీఖు రోజు విచారణకు మీరు కోరుకున్న చోట, అంటే ఎర్రవల్లిలో కాదు మీరు కోరుకున్న చోట, హైదరాబాద్లో నందినగర్ నివాసమా లేకపోతే పోలీస్ స్టేషనా ఏది అనేది మీరు తేల్చుకోర్రి, కానీ మేము ఎర్రవల్లికి రాము అని చెప్పారు. అయితే దానికి పోలీసులు చెప్తున్న లాజిక్ ఏంది అంటే, మీరు అఫిడవిట్లో ఇక్కడ నందినగర్ ఇంటితోని చేసిర్రు కాబట్టి మేము ఏదైనా సరే నందినగర్ ఇంటికి కన్వే చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడనే ఇంకా కొన్ని ప్రశ్నలు ఏమొస్తున్నాయంటే, మరి ఇప్పుడు కేసీఆర్ గారు నందినగర్ నివాసము అనేది అన్నిట్లలో అఫీషియల్గా చూంచిరు అనుకోర్రి. ఇప్పుడు గతంలో ఇప్పుడు మేడారం జాతర జరుగుతుంది కదా, మనకి జాతర ఆల్రెడీ అలా అయిపోతుంది, జాతర 3 రోజులు మేడారం జాతర సాగుతుంది కదా, ఆ జాతరకు ఇన్వైట్ చేయడానికి 2 మంత్రులు కేసీఆర్ గారి ఇంటికి పోయారు. ఏడికి ఎర్రవెల్లి దగ్గరికే పోయారు. కొండా సురేఖ సీతక్క 2 పోయారు కదా, మనందరం చూసినాం కదా విజువల్స్. వాళ్ళ ఇంటికి పోతే చీర సారే పెట్టి పంపించారు కదా, వాళ్ళు కూడా చెప్పారు కదా బయటకు వచ్చి, ఇంటికి వచ్చిన ఆడబిడ్డలకి ఎట్లయితే చీర సారే ఇస్తారో తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అట్లా ఇచ్చిర్రు అనేది ఆ మంత్రులు బయటకు వచ్చి మాట్లాడిన దాంట్లో కూడా మాట్లాడారు. మరి ఆ రోజు మంత్రులు మీరు ఉండే ఇల్లు నందినగర్ ఇల్లు కదా, నందినగర్ది కదా మీ అఫీషియల్ అడ్రస్ ఉంది, నందినగర్ ఇంటికి పోయి లేకపోతే వాళ్ళ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని వాళ్ళకి ఇన్విటేషను నందినగర్ ఇంటికి మేము ఇస్తాము అని చెప్పలే. ఆ రోజు ఎర్రవెల్లికి పోయి కలిసిరు. దానికంటే ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అంతకుముందు కేసీఆర్ గారిని మంత్రి హోదాలో ఓ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం కోసమని ఎర్రవెల్లికి పోయారు. వీళ్ళంతా అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఇన్వైట్ చేసేందుకు పోయినటువంటి వాళ్ళే ఆ రోజు. సరే, అది ప్రభుత్వం, ఇది పోలీస్ అధికారులు కదా అని ఒక 2 నిమిషాలకి మీరు అడగొచ్చు, దానికి కూడా నేను సమాధానం చెప్తా. సరే, అది ప్రభుత్వం పరంగా ఇన్విటేషన్ కోసమని అడిగిపోయారు, కానీ ఇలా అడుగుతుంది సిట్టోళ్ళు కదా, పోలీస్ అధికారులు కదా, ప్రభుత్వంకి దీనికి ఏం సంబంధం, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని. మరి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు హరీష్ రావు గారికి నోటీసులు ఏడిచ్చిర్రు. హరీష్ రావు గారు సిద్దిపేటలో పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ఇంటి దగ్గర నోటీసులు ఇచ్చారు, ఆయన ఇప్పుడు ఉంటున్న ఇంటి దగ్గర. మరి ఆయన ఆ రోజు ఎన్నికల అఫిడవిట్లో కూడా ఆయన సిద్దిపేట ఇల్లు పెట్టిండు. ఇప్పుడు కేసీఆర్ గారు నందినగర్ ఇల్లు పెట్టిర్రు అంటారు కదా, ఆయన సిద్దిపేట ఇల్లుగా పెట్టిర్రు. మరి ఆడికి పోయి నోటీసులు ఇవ్వలేదు. పోలీసులు చెప్తున్న లాజిక్ ప్రకారమే వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారికి ఏ లాజిక్ని అయితే అప్లై చేస్తుర్రో అదే లాజిక్ పోలీసులకు కూడా వర్తిస్తుంది కదా. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల అఫిడవిట్లో ఈడ నందినగర్ ఇల్లుంది అని చెప్తున్నప్పుడు హరీష్ రావు గారు కూడా సిద్దిపేటలో ఉన్న ఇంటిని అఫీషియల్గా చూపించారు ప్రతి దాంట్లో. మరి ఆ రోజు పోలీసులు నోటీసులు సిద్దిపేటలో ఉన్న ఆయన ఇంటికి పోయి ఇయ్యలేదే, ఇక్కడ ఎట్లా ఇచ్చారు? మరి పోలీసులు చెప్తున్న లాజిక్ ప్రకారమే అఫిడవిట్లు అని చర్చ జరుగుతున్నప్పుడు మరి ఇది ఎట్లా అవుతుంది? దీనికి సమాధానం ఏంది అంటే, ఏదో చెప్పాలే కదా, అనాలే కదా, మేము ఆడ చెయ్యం, మీరు చెయ్యమన్న దగ్గరికి వస్తామా అన్న లెక్క. కానీ మళ్ళీ దాంట్లోనే ఏం చెప్తారు, 65 ఏళ్ళు దాటిన వాళ్ళని ఎక్కడన్నా విచారణ చెయ్యొచ్చు అని దీంట్లో ఉంది, కాబట్టి మీరు ఇల్లు ఎంచుకుంటారా ఇది ఎంచుకుంటారా అని చెప్తారు. ఆయన ఆల్రెడీ చెప్పిండు, నేను ఇక్కడ ఉంటా,
నా ఇంటికి రండి, మోస్ట్ వెల్కమ్, ఎప్పుడన్నా రండి, ఎప్పుడన్నా వచ్చి విచారించుర్రి అని చెప్పారు. మళ్ళీ దానికి పోలీసులు ఏం చెప్తారు, అట్లా కాదు, ఇల్లు అంటే అక్కడున్న ఇల్లు కాదు, ఇక్కడున్న ఇల్లుకే వస్తాం. ఇప్పుడు లీగల్గానే ఉంది, లాలోనే ఉంది. 65 ఏండ్లు దాటిన వాళ్ళకి, అట్లనే విమెన్కి, డిజేబుల్డ్ పర్సన్కి, మెంటల్లీ డిజేబుల్డ్, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంటి దగ్గరికి పోయి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం చట్టంలో ఉంది. ఇంకొకటి, కేసీఆర్ గారిని వీళ్ళు పిలుస్తున్నది దేని కింద? సాక్షిగానే పిలుస్తున్నారు ఆయనని. పిలుస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు, అక్కడికి పోవడానికి పరికరాలు లేవు, ఇంకొకటి లేదు. ఇదంతా పోలీసులు నార్మల్గా చేస్తున్నటువంటి ఈ పనులన్నీ చూస్తున్నటువంటి వాళ్ళకి నార్మల్గా జరుగుతలేవు అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. దీని వెనకాల ఒక బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే, ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోబోతున్నట్టు లేదు, రాజకీయ పరంగా కక్ష సాధింపు లాగానే ఉంది. ఆయన ఆల్రెడీ నేను ఉంటున్న ఇల్లు ఇది అని చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ కాకుండా ఇంకొక దగ్గర నోటీసులు ఇచ్చుడు, అది సాయంత్రం వరకు వెయిట్ చేసి సాయంత్రం తర్వాత ఇంటి దగ్గరికి ఎవరు ఉండరు కదా. ఇప్పుడు ఆ నందినగర్ ఇంట్లో కేసీఆర్ గారు ఉంటలేరు, వాడు ఎర్రవెల్లిలో ఉంటారు, కేటీఆర్ గారు ఉంటలేరు, ఎవరు ఉంటలేరు. సాయంత్రం 6 తర్వాత ఎవరు లేనప్పుడు పోయి ఇంటి గోడలకి నోటీసులు అంటించడం అంటే ఎట్లా చూడాలి దీన్ని? గోడలకి నోటీసులు అంటించిపోయి అంటే ఏదో ఎవరు లేరు, ఎవరు ఉంటలేరు, మా నోటీసులు తీసుకోలేదు అని ఏదో కన్వే చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పిర్రు, నేను ఎర్రవెల్లిలో ఉంటా, ఎర్రవెల్లిలో ఇంకా మీదట మీరు మళ్ళీ నెక్స్ట్ డేట్ ఏదైతే చెప్తారో ఆ డేట్ చెప్పడానికి నన్ను ఇక్కడనే సంప్రదించుర్రి అని చెప్పిర్రు. సిట్ అధికారులకి చెప్పిన తర్వాత కూడా చేయడం అంటే ఖచ్చితంగా కక్షపూరితంగానే ఇదంతా చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఖచ్చితంగా ఇది 2 ఏళ్ళు అవుతుంది కేసు నమోదై, 2 ఏళ్ల వరకు తేల్చింది లేదు. 2 ఏళ్ల నుంచి బయట ఊహాగానాలు, లేకపోతే సిట్ ఎంక్వైరీకి పోగానే ఇగో పలానా ఆయనని పిలిచిర్రట, ఈయనని ఎంక్వైరీలో ఇది అడిగిర్రట, అది అడిగిర్రట అని బయటకు లీకులు ఇచ్చుడు. ఇగో ఇది తప్పించి చేసింది ఏమీ లేదు, కానీ కక్ష మాత్రం కనిపిస్తుంది ఇంట్లో అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో ఈ వెనకాల కనిపిస్తుంది అయితే కేసీఆర్ గారికి 2వ సారి ఇచ్చినటువంటి నోటీసు, ఆయన ఇవ్వద్దు నందినగర్లో నోటీసులు నాకే ఇవ్వండి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పోలీసులు నందినగర్ ఇంటిలో గోడకు అతికించిపోయినటువంటి నోటీసులు ఇప్పుడు మీరు ఈ విజువల్లో చూస్తుంది. సిట్ ఎంక్వైరీకి నిన్న ఇచ్చి 1వ తారీఖు రోజు మధ్యాహ్నం మీరు చెప్పినటువంటి ప్లేస్లో, ఆ చెప్పింది ఎక్కడ? ఎర్రవెల్లిలో ఇంకొక దగ్గర కాదు, నందినగర్ ఇంట్లోన మీరే పోలీస్ స్టేషన్కి వస్తారా, డిసైడ్ చేసుకోర్రి అని చెప్పారు. ఇగో ఇది ఇప్పటివరకు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, సిట్ ఇస్తున్నటువంటి నోటీసులు, దీనికి సంబంధించినటువంటి వార్త.